ఎవ్రీవన్, ఇది జీవవైవిధ్యం పాఠ్యాంశంలోని పార్ట్ 2 అండి. వీడియో లెంతీ ఉంటుందండి. వీడియో లెంతీ ఉండడం వల్ల 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. వర్గీకరణ విధానంలో జీవుల అమరిక రంగం డొమైన్ నుంచి ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి ప్రోక్యారియేటా, యూక్యారియేటా, అరాకియా. ప్రోక్యారియేటా మరియు యూక్యారియేటా మరియు అరాకియా వంటి రంగాలు అనేక జీవజాతులను కలిగి ఉంటాయి. కానీ దిగువకు పోయే కొద్దీ, అంటే రంగం నుంచి దిగువకు వెళ్ళే కొద్దీ ప్రజాతి చాలా తక్కువ సంఖ్యలో జీవులను కలిగి ఉంటుంది. ఈ వర్గీకరణ విధానంలో కొన్ని సాదృశ్య లక్షణాలు, కొన్ని సాదృశ్యం లేని లక్షణాలు, అంటే అన్నిటిలో ఒకే రకమైనటువంటి లక్షణాలు, లేనటువంటి లక్షణాలు కనబడతాయి. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ఏమంటారు? జాతి అని అంటారు. ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని, జంటగా లేదా స్వతంత్రంగా సంతతి అంటే పిల్ల జీవులను ఉత్పత్తిని చేయగల జీవుల సముదాయాన్ని మనం ఏమంటాం? జాతి లేదా స్పీసీస్ అని అంటాం. జీవం అంటే భూమిపైన ఉన్నటువంటి అన్ని రకాల జీవుల సముదాయం. రంగం డొమైన్, రాజ్యం కింగ్డమ్, విభాగం తరగతి, క్రమం కుటుంబం, ప్రజాతి జాతి. ఒక జీవి తీసుకున్నట్టయితే జాతి ఉంటుంది, ప్రజాతి, కుటుంబము, క్రమము, తరగతి, విభాగము, రాజ్యము, రంగము, జీవం. సంవత్సరాల తరబడి వర్గీకరణ విధానం ఎందుకు మార్పులకు లోనవుతుందో చెప్పగలరా? అంటే మీకే కానీ జంతువులను వర్గీకరించడానికి అవకాశం ఇస్తే జీవులను దేని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు. ఇప్పుడు మనం ఏ లక్షణాలను పరిశీలించి జీవజాతులను 5 రాజ్యాలుగా విభజించారో చూద్దాం. 1969 ఎవరు? విట్టేకర్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణ ప్రకారం 5 రాజ్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విట్టేకర్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణలో మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమల్స్ అనేటువంటి 5 రాజ్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ యానిమల్స్ 5 రాజ్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠశాల ప్రయోగశాలలో మొనీరా వర్గపు జీవుల స్లైడ్లను సూక్ష్మదర్శినితో జాగ్రత్తగా పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇచ్చిన స్లైడ్లలో ఉన్న జీవి ఎన్ని కణాలను కలిగి ఉన్నది? కేంద్రకం కనిపిస్తుందా? ఇచ్చిన కణంలో కేంద్రకం కనిపిస్తుందా? ఇంకా ఏ కణాలు కనిపిస్తున్నాయి? పై స్లైడ్లను పరిశీలించాక మనం ఒక అవగాహనకి రావచ్చు. ఇవి ఏకకణ జీవులు. ఏవి? మొనీరాకు సంబంధించినటువంటి జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. కణ మధ్య భాగంలో నిజమైనటువంటి అంటే కేంద్రకం, అంటే కణం ఉంటే కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఆవరించి ఉంటే దాన్ని నిజ కేంద్రకం అంటారు. ఈ కణ మధ్య భాగంలో నిజ కేంద్రకం లేదు. ఇందులో నిజ కేంద్రకం అనేటువంటి ఉండదు, అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేటువంటిది లేదు. ద్విధా విచ్ఛితి ద్వారా ఏం చేస్తుంది? ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఏవి? మొనీరా జీవులు ద్విధా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. శరీరం వెలుపల నుండి ఆహారాన్ని ఏం చేస్తాయి? సేకరిస్తాయి. శరీరం వెలుపల నుండి ఆహారాన్ని సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. కశాపం శైలికలు వంటి శరీరం వెలుపల నుండి ఆహారాన్ని సేకరించడం, కశాపం శైలికలు వంటి నిర్మాణాల సహాయంతో ఒక చోటు నుండి మరొక చోటకు జీవి అనుకుంటే దీని చుట్టూ శరీరం మీద ఈ విధంగా కశాబాలు లేదా శైలికలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఒక చోటు నుంచి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చెలిస్తాయి. కొన్ని మొనీరా జీవులు మానవులకు హాని కలిగిస్తాయి, కానీ చాలా వరకు ఇవి మానవులకు ఉపకారమే. కొన్ని మాత్రమే హాని కలిగిస్తాయి, కానీ ఎక్కువ జీవులు ఉంటాయి కదా, అవి చాలా వరకు మానవులకు ఉపయోగకరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా మరియు అనబీనా. ఉపాధ్యాయులు బ్యాక్టీరియా తప్ప ఏదైనా సులువుగా లభించే మొనియ వర్గాల స్లైడ్లను ఎంపిక చేసి పిల్లలతో పరిశీలింపచేయాలి. సంయుక్త సూక్ష్మదర్శినిలో చేయాలి. నెక్స్ట్, రాజ్యంలో ప్రధానంగా 3 సమూహాలు కనిపిస్తాయి.
ఈ మొనిరా రాజ్యంలో ప్రధానంగా ఏం చేస్తాయి? 3 సమూహాలు కనిపిస్తాయి. ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా, తర్వాత 2 యూ బ్యాక్టీరియా, 3 సైనో బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, తర్వాత సయనో బ్యాక్టీరియా అనేటువంటివి 3 రకాల సమూహాలను మనం మొనిరా రాజ్యంలో చూడవచ్చు. అందులో ఆర్కీ బ్యాక్టీరియా ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా అనేటువంటిది అతి ప్రాచీన బ్యాక్టీరియా. ఇది ఉష్ణ మడుగులు లేదా వేడి నీటి బుగ్గలలో నివసిస్తూ ఉంటుంది. యూ బ్యాక్టీరియా స్టెప్టోకోకస్, రైజోబియం, ఎషెరిషియా కోలై మొదలైనవి. స్టెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై, స్టెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై మొదలైనవి యూ బ్యాక్టీరియాకు సంబంధించినవి. సైనో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు. వీటి బాహ్య శరీర నిర్మాణం ఎట్లుంటుంది? శైవలాలు వలె ఉంటుంది. ఇది సైనో బ్యాక్టీరియా యొక్క శరీర నిర్మాణం శైవలాల మాదిరిగా ఉంటుంది. బాహ్య నిర్మాణం, శరీర నిర్మాణం శైవలాల వలె ఉంటుంది, కానీ అంతర నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. వాటి యొక్క అంతర నిర్మాణం ఉంటుంది కదా, ఈ అంతర నిర్మాణం ఏముంటుంది? బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. నిజానికి ఇది బ్యాక్టీరియా మాత్రం కాదు, బ్యాక్టీరియా లాగా ఉంటుంది. ప్రొటిస్టా రాజ్యం. ఈ ప్రయోగశాలలో ఉన్న ప్రొటిస్టపు వర్గ జీవుల స్లైడ్లను సూక్ష్మదర్శిని సహాయంతో జాగ్రత్తగా పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. జీవి శరీరంలో ఎన్ని కణాలతో నిర్మించబడి ఉన్నది? కణ మధ్య భాగంలో కేంద్రకం కనిపిస్తుందా? ఇతర కణాంగాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తే అవి ఏమిటో చెప్పగలరా? ఏవైనా చలనాంగాలు కనిపిస్తున్నాయి ఇందులో? ప్రొటిస్టా లక్షణాలు మనం చూసినట్లయితే చాలా వరకు ఇవి కూడా ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే బహుకణ జీవులుగా ఉంటాయి. ప్రొటిస్టా మొనిరా కూడా ఏకకణ జీవులే. ఇందులో ప్రొటిస్టా జీవులు కూడా ఏకకణ జీవులే, కొన్ని మాత్రం బహుకణ జీవులుగా ఉంటాయి. త్వచంతో కూడిన నిజ కేంద్రకం ఉంటుంది. అందులో నిజ కేంద్రకం ఉండదు, అది కేంద్రక పూర్వ జీవులు ఏవి మొనిరా. కానీ ప్రొటిస్టా అనేటువంటివి నిజ కేంద్రక జీవులు. అంటే కణం ఉంటుంది, కణంలో ఉన్నటువంటి కేంద్రకం ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది కాబట్టి ఇవి నిజ కేంద్ర కణం. ఇతర జీవులను భక్షించడం ద్వారా ఇవి పోషకాలను, శక్తిని పొందుతాయి. ఇవి సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి. ఇవి ప్రొటిస్టా జీవులు ఏం చేస్తాయి? సూర్యకాంతిని ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. చుట్టూ ఉన్న నీటి నుంచి కూడా పోషకాలను గ్రహిస్తాయి. చుట్టూ ఉన్న నీటి నుండి పోషకాలను గ్రహించడం, సూర్యరశ్మిలో ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం, ఇవి ఒంటరిగా కానీ సమూహంగా కానీ జీవిస్తాయి. ఏవి? ప్రొటిస్టా రాజ్యానికి సంబంధించినటువంటి జీవులు ఒంటరిగా కానీ సమూహంగా కానీ జీవిస్తాయి. కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి, కొన్ని పరిణామ క్రమం కనిపిస్తుంది మనకు. మొనిరా కంటే ప్రొటిస్టా కొంచెం పరిణామం చెందినటువంటిది, అందుకే కణం లోపల కణాంగాలు అనేటువంటివి కనిపిస్తాయి. చాలా వరకు ద్విధావిచ్ఛతి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కొన్ని బహుధావిచ్ఛతి, సంయుగ్మం ద్వారా కూడా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ద్విధావిచ్ఛతి, బహుధావిచ్ఛతి మరియు సంయుగ్మం అనేటువంటి 3 పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అమీబా, యూగ్లీనా మరియు పారామీషియం. ఇది అమీబా, ఇది పారామీషియం, ఇది యూగ్లీనా. ఓకే, అమీబా, యూగ్లీనా, పారామీషియం. ఇది పారామీషియం అండి, ఇది యూగ్లీనా. ఓకే, ఈ విధంగా మనం ప్రొటిస్టాకు సంబంధించినటువంటి జీవులను మనం చూడవచ్చు. నెక్స్ట్ శిలీంధ్రాలు, ఫంగస్. ఇచ్చిన శిలీంధ్రాల స్లైడ్ లేదా స్పెసిమన్ను జాగ్రత్తగా పరిశీలించండి. క్రింది ప్రశ్నలకు సమాధానం. వాటి ఆకారాలు ఎలా ఉన్నాయి? వాటి రంగులు ఎలా ఉన్నాయి? ఇవి ఇతర మొక్కల వలె ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోగలవా? తర్వాత మీరు గమనించిన జీవుల పటాలను గీయడం, వేర్ల వంటి నిర్మాణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనేటువంటివి ఇవి మనం క్వశ్చన్స్ అండి. లక్షణాలు ఎట్లుంటాయి శిలీంధ్రాలు? ఇవి కూడా వీటిలో కొన్ని మాత్రమే ఏకకణ జీవులు, చాలా వరకు ఇవి బహుకణ జీవులు. కొన్ని శిలీంధ్రాలు ఏకకణంగా ఉంటాయి, చాలా వరకు బహుకణంగా నిర్మితాలుగా ఉంటాయి. చాలా వాటిలో తల భాగంలో, ఈ విధంగా మనం చూసినట్లయితే శిలీంధ్రం తల భాగంలో
తల భాగంలో బొడిపె వంటి నిర్మాణం ఉంటుంది. ఈ విధంగా శిలీంధ్రాల పై భాగంలో బొడిపె వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నిటి వాటిలో ఇట్లా గొడుగు లాంటి నిర్మాణం కూడా ఉంటుంది. కొన్నిటిలో గొడుగు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. వర్షాకాలంలో నేలపైన చెట్ల కాండాలపైన కానీ ఇవి మొలుస్తాయి. నేలపైన కానీ ఇట్లా దుంగలు ఉంటాయి కదా, దుంగలపైన కూడా శిలీంధ్రాలు అనేటువంటివి మొలుస్తాయి. వీటిలో ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో నిజమైన వేలు కావు నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇవి వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో, వీటికి ఉన్నటువంటి చిన్న వేళ్ళ వంటి నిర్మాణ సహాయంతో ఈ దుంగ నుంచి కానీ నేలపై ఉంటే నేలపై నుంచి కానీ ఆహార పదార్థాలని ఏం చేస్తాయి, స్వీకరిస్తాయి. ఇవి రేణువుల వంటి సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఈ రేణువుల వంటి ఇట్లా సిద్ధబీజాలు ఉంటాయి. ఈ సిద్ధబీజాల ద్వారా ఏం చేస్తాయి, ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఎగ్జాంపుల్ రైజోఫస్, మ్యూకార్ అగారికస్ అనేటువంటివి మొదలైనవి శిలీంధ్రాలు. రైజోఫస్, మ్యూకార్ అగారికస్ అనేటువంటి శిలీంధ్రాలు. నెక్స్ట్ వృక్షరాజ్యం. మీ పరిసరాలలో చాలా మొక్కలను చూస్తూనే ఉంటారు. అన్ని మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయా? గడ్డి మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయా? వరి, గోధుమ వంటివి కూడా గడ్డి జాతికి చెందినవి. మొక్కల్లో ఏ భాగాల నుండి విత్తనాలు ఉత్పత్తి అవుతాయి? అవి ఎక్కడ అమరి ఉంటాయి? అన్ని మొక్కల్లో ఈ భాగాలు ఉంటాయి. ఆ విత్తనాలను ఉత్పత్తి చేసే కొన్ని మొక్కల పేర్లను చెప్పండి. ప్రకృతిలో చాలా రకాల మొక్కలు ఉంటాయి కదా. ప్రతి మొక్కను ఇతర మొక్కతో పోల్చినప్పుడు తప్పనిసరిగా వైవిధ్యం ఉంటుంది. ప్రతి మొక్కను ఇదొక మొక్క అని మనం అనుకుంటే ఈ మొక్కకు వైవిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత వైవిధ్యం ఉంటుంది. ప్రకృతిలో చాలా మొక్కలు ఉంటాయి కదా. ప్రతి మొక్కను ఇతర మొక్కతో పోల్చినప్పుడు తప్పనిసరిగా వైవిధ్యం చూపుతాయి అని మనకు తెలుస్తుంది. ఆహార సేకరణ విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు ప్రత్యుత్పత్తిని జరుపుకునే విధానాన్ని బట్టి మొక్కలను వర్గీకరిస్తారు. ఆహారం సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానం. ఈ 3 అంశాల ఆధారంగా మొక్కలను వర్గీకరిస్తారు. మొక్కలు ఏకకణ బహుకణ జీవులు. కేంద్రక పూర్వ జీవులలో కేంద్రకం అనేటువంటిది ఉండదు. చెప్పుకున్నాం కదా, కేంద్రక పూర్వ జీవుల్లో కేంద్రక త్వచం ఉండదు, కానీ కొన్నిట్లో కేంద్రకం కూడా ఉండదు. మిగతా వాటిలో కేంద్రకం ఉంటుంది. కణాలను ఆవరించి కొన త్వచం ఉంటుంది. హరిత రేణువులను కలిగి ఉండటం వల్ల చాలా వరకు ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోగలుగుతాయి. ఇవి సూర్యరశ్మి, నీరు, సూర్యుని కాంతి, నీరు, CO2, H2O అంటే నీరు. సూర్యరశ్మి, నీరు, CO2లను ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనే కాంతి రసాయనిక చర్య ద్వారా ఏం చేస్తాయి, ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వర్గీకరించే విధానంలో మొట్టమొదటిగా మొక్క శరీరాన్ని గుర్తించడానికి వీలుగా కలిగిన భాగాలుగా విభజనం చెంది ఉన్నదా లేదా అనే దానిని పరిగణిస్తారు. రెండవ దశలో శరీరంలో నీరు, లవణాలు మొదలైన వాటిని రవాణా చేయడానికి అవసరమైన కణజాలాలు ఉన్నాయా లేదో చూస్తారు. వర్గీకరించే విధానంలో మొట్టమొదటిగా మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలు విభేదనం చెందంటే మొక్కలో వేర్లు ఉన్నాయా, కాండం ఉన్నాయా, పుష్పాలు ఉన్నాయా, ఈ భాగాలు విభేదనం చెంది ఉన్నాయా లేదా అనేటువంటి దానిని పరిగణిస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు, సెకండ్ దశలో శరీరంలో నీరు, లవణాలు మొదలైన వాటిని రవాణా చేయడానికి అవసరమైన కణజాలాలు ఉన్నాయా, అంటే దారు, పోషక కణజాలాలు లాంటివి ఉన్నాయా లేదని చూస్తారు. మూడవ దశలో వాటిని విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదని పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే అవి పండ్ల లోపల విత్తనాలు దాగి ఉన్నాయా లేకపోతే బయట ఉన్నాయటువంటిది, పండ్ల లోపల విత్తనాలు దాగి ఉన్నాయా లేదా బయట కనిపిస్తున్నాయని చూస్తారు. ఈ విధంగా మనం మొక్కలను వర్గీకరించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ఫెర్ను, మాస్ వంటి కొన్ని మొక్కలను దగ్గరగా పరిశీలించండి. వివిధ రకాల నాచులను పరిశీలిద్దాం. వానాకాలంలో గోడలపైన ఇటుకల మీద పెరుగుతున్న పచ్చని నిర్మాణాలను మీరు చూసే ఉంటారు. వాటి నుంచి కొంత భాగం ఒక స్లైడ్ పైన తీసుకొని భూతత్వంలో కానీ సంయుక్త సూక్ష్మదర్శనంలో కానీ జాగ్రత్తగా పరిశీలించండి. క్రింది పటంలో చూపించిన విధంగా నిర్మాణాలు కనిపించాయా? ఇవి పువ్వుల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇవి పూలు కావు. ఏంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పువ్వుల మాదిరిగా కనిపిస్తున్నాయి. మాస్ మొక్క లేదా ఫ్యూనేరియా అంటారు. వీటిలో విత్తనాల వంటి నిర్మాణాలను సిద్ధ బీజాలు అని అంటారు. ఇక్కడ కనిపించేటువంటి చూసినా ఇవి విత్తనాల వంటి నిర్మాణాలని సిద్ధ బీజాలు లేదా స్పోర్ట్స్ అని అంటారు. సిద్ధ బీజాలు లేదా స్పోర్ట్స్ అని అంటారు. విత్తనాలలో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది, కానీ సిద్ధ బీజాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థం. మనం ఏదైనా విత్తనం తీసుకున్నాం అనుకో, సాధారణంగా వరి కానీ, గోధుమ కానీ, మొక్కజొన్న అందులో ఏమంటుంది, ఆహార పదార్థాలు అధికంగా నిలుంటాయి. కానీ
ఈ సిద్ధబీజాల స్పోర్లో చాలా తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. విత్తనాలు పుష్పాలలో ఉన్న అండం నుండి ఉత్పత్తి అవుతాయి కానీ సిద్ధ బీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. డిఫరెన్స్ చెప్తున్నారండి. మనం సాధారణంగా విత్తనాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యి పుష్పాలలో ఉన్న అండాల నుంచి ఉత్పత్తి అవుతాయి. కానీ ఈ మొక్కల్లో మాస్ మొక్కల్లో సిద్ధ బీజాలు అనేటువంటివి సిద్ధ బీజాశయం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఇలా కనిపించేటువంటి దీని సిద్ధ బీజాశయం అంటారు. సిద్ధ బీజాశయం, ఈ సిద్ధ బీజాశయం నుండి సిద్ధ బీజాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండు నిర్మాణాలు ఒకటి కాదు, వీటిలో జరిగే ప్రత్యుత్పత్తి ప్రక్రియ కూడా ఒకటి కాదు. మీ చుట్టూ ఎక్కడైనా ఫెర్ను మొక్క లభించినట్లయితే జాగ్రత్తగా దాని ఆకును పరిశీలించండి. ఆకు క్రింది భాగంలో ఇది ఫెర్ను. ఆకు క్రింది భాగంలో నలుపు గోధుమ రంగులో మచ్చలు కనిపిస్తున్నాయి కదా, అవి సిద్ధ బీజాశయాలు. వీటి నుండే సిద్ధ బీజాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఫెర్ను మాస్ వంటి మొక్కల్లో పుష్పాలు అనేటువంటివి ఉండవు. ఈ ఫెర్ను లేదా మాస్ మొక్కలలో పుష్పాలు అనేటువంటివి ఉండవు. ప్రత్యుత్పత్తి కొరకు ఇటువంటి మొక్కలు ఉపయోగించే భాగాలను సిద్ధ బీజాశయాలు అని అంటారు. మరి పుష్పాలు ఉండవు కదా, మరి ఏముంటాయంటే సిద్ధ బీజాశయాలు ఉంటాయి. అవి ప్రత్యుత్పత్తి కొరకు ఏం చేస్తాయి? సిద్ధ బీజాశయాలు వీటి మనకు సాధారణంగా మొక్క లోపల పుష్పాలు అనేటువంటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయండి. ఈ ఫెర్ను మాస్ వంటి మొక్కల్లో పుష్పాలు ఉండవు కాబట్టి ప్రత్యుత్పత్తి కొరకు ఇటువంటి మొక్కలు ఉపయోగించే భాగాలను మనం ఏమంటామంటే సిద్ధ బీజాశయాలు అంటారు. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలు లాంటి వాటి సిద్ధ బీజాలు అని అంటారు. వీటిలో విత్తనాల లాగా ఉండేటువంటి వాటి నిర్మాణాలను ఏమంటాం? సిద్ధ బీజాలు అంటారు. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. ఇటువంటి మొక్కలను పుష్పించని మొక్కలు ఏమంటారు? వీటిలో పుష్పాలు ఉండవు కాబట్టి పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగ్రామ్స్ అని అంటారు. ఏ మొక్కలైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయో వాటిని పుష్పాలు కలిగి ఉంటాయో పుష్పాలను కలిగి ఉంటాయో వాటిని పుష్పించే మొక్కలు లేదా పేనెరోగ్రామ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? పేనెరోగ్రామ్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు సైకస్, ఫైన్ మామిడి, మందారం అనేటువంటి మొక్కల నుంచి మనం ఈ పేనెరోగ్రామ్స్ అని అంటారు. సైకస్, ఫైన్ మామిడి లేదా మందారం పుష్పాలు కలిగి ఉండటం వల్ల వీటిని పుష్పించే మొక్కలు లేదా పేనెరోగ్రామ్స్. పుష్పాలు లేకపోతే వాటిని క్రిప్టోగ్రామ్స్ లేదా పుష్పించని మొక్కలు అని అంటారు. పుష్పించే మొక్కల్లో కూడా విత్తనాలు వాటి అమరిక ఆధారంగా మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తారు. విత్తనాలు ఎలా అమరి ఉన్నాయనే దాన్ని బట్టి మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, విత్తనాలు పండ్ల లోపల అమరి ఉంటాయి. ఇది ఒక పండు అనుకో, పండ్ల లోపల విత్తనాలు అమరి ఉంటాయి. పండ్ల లోపల విత్తనాలు అమరి ఉంటే దాన్ని ఔరుత బీజాలు యాంజియోస్పెర్మ్స్ అని అంటారు. మామిడి అలా కాకుండా విత్తనాలు బయటకు కనిపించి ఉంటే వాటిని వివృత బీజాలు లేదా ఫైన్ అంటారు. ఈ విధంగా విత్తనాలు బయటికి కనిపిస్తే వాటిని వివృత బీజాలు లేదా ఎగ్జాంపుల్ ఫైన్ అని అంటారు. కింద చూసినట్లయితే మామిడి ఈ విధంగా విత్తనాలు లోపల కనిపిస్తాయి, ఇందులో ఫైన్లో విత్తనాలు బయటనే అగుపిస్తాయి. ఈ అధ్యయనంలో మీరు ఏకదళ బీజాలు, ద్విదళ బీజాల గురించి చదివారు కదా, వాటి లక్షణాలను మిత్రులతో చర్చించండి. ఏకదళ బీజాలు అంటే ఏంటి? ఒక విత్తనాన్ని ఈ విధంగా విప్పితే 2 బీజదళాలు లేదా 2 పప్పుబద్దలు ఉన్నట్లయితే దానిని ద్విదళ బీజాలని. ఒక విత్తనాన్ని విప్పితే ఒకే ఒక్క పప్పు అంటే ఒకటే ఉన్నట్టయితే దాన్ని ఏకదళ బీజం అని చెప్తాం. నెక్స్ట్, వృక్షరాజ్యములో 2 రకాలండి. ఒకటి పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. ఇవి పుష్పిస్తాయి, ఇవి పుష్పించవు. పుష్పాలు కానీ విత్తనాలు కానీ ఉండవు. ఇందులో పుష్పించవు కాబట్టి పుష్పాలు విత్తనాలు కానీ ఉండవు. సిద్ధ బీజాశయాలను అనే ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి. ఇవి సిద్ధ బీజాశయాలు. మన ప్రత్యుత్పత్తి కొరకు వేటిని ఉపయోగిస్తాయంటే పుష్పాలు లేవు కాబట్టి సిద్ధ బీజాశయాలను ఉత్పత్తి చేస్తాయి. సిద్ధ బీజాశయాలు ఏం చేస్తాయి? సిద్ధ బీజాలను విత్తనాలలాగా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పుష్పించని మొక్కలు మళ్ళీ 3 రకాలు: థాలోఫైట్, బయోఫైట్, టెరిడోఫైట్. థాలోఫైటా వేరు, కాండం, పత్రం విభేదనం చెందని దేహం గల భాగం మొక్కలు. ఇందులో వేరు, కాండము, పత్రం అనేటువంటి భాగాల నిర్మాణము అనేటువంటిది ఉండదు.
వేరు కాండం పత్రం అనేటువంటి భాగాల నిర్మాణం లేనటువంటి దానిని మనం ఏమంటాం థాలోఫైటా అని అంటాం. తర్వాత థాలోఫైటా, బ్రయోఫైటా నిజమైన వేర్లు పత్రాలు ఉండవు, ఉంటాయి బట్ నిజంగా ఉండవు. నిజంగామైనటువంటి వేర్లు పత్రాలు ఇందులో మొత్తానికే ఉండవు, ఇందులో కొద్ది మొత్తంలో ఉంటాయి బట్ కానీ అవి నిజమైన వేర్లు పత్రాలు కావు. టెరిడోఫైటా నిజమైన వేర్లు పత్రాలు ఉంటాయి. టెరిడోఫైటాలో నిజమైన వేర్లు కానీ పత్రాలు కానీ ఉంటాయి. పుష్పించే మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి, పుష్పాల నుండి విత్తనాలు ఏర్పడతాయి. ఇవి 2 రకాలు, వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు. అంటే విత్తనాలు బయటకు కనిపిస్తాయి, విత్తనాలు బయటకు కనిపిస్తేనేమో వివృత బీజాలని, విత్తనాలు పండ్ల లోపల ఉన్నట్లయితే వాటిని ఆవృత బీజాలు అని అంటారు. ఆవృత బీజాలు 2 రకాలు, మళ్ళీ ఏకదళ మరియు ద్విదళ. ఒకే బీజదళం ఉంటే ఏకదళ బీజాలని, 2 బీజదళాలు ఉంటే ఒక విత్తనంలో ఇట్లా విప్పినైతే విత్తనం 2 బీజదళాలు 2 పప్పు బద్దలు ఉన్నట్టయితే దాన్ని ద్విదళ బీజాలు అని అంటారు. ఈ విధంగా మొక్కల వర్గీకరణ అనేటువంటిది మొక్కల వర్గీకరణ. నెక్స్ట్ జంతువుల వర్గీకరణ. చూసినట్లయితే జంతు రాజ్యానికి చెందిన జీవులు నిజకేంద్రక జీవులు. అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రకత్వచం ఉంటుంది కాబట్టి వీటిని నిజకేంద్రక జీవులు అని అంటారు. వీటి శరీరం అనేక కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. మొక్కలేమో స్వయంగా ఏం చేస్తాయి, ఆహార పదార్థాలని ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటాయి. కానీ మొక్కలు ఏం చేస్తాయి, జంతువులు ఏం చేస్తాయి, మొక్కల మీద ఆధారపడతాయి. మొక్క కూడా ఒక జీవి కాబట్టి ఇతర జీవుల మీద ఆధారపడతాయి. జంతువులు ఏం చేస్తాయి, ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అదే ఇక్కడ చెప్తుంది. వీటి శరీర కణాలలో కణకవచం అనేటువంటిది ఉండదు. మొక్క కణం పైన మాత్రమే కణకవచం ఉంటుందండి. ప్లాస్మా త్వచం బయటి వైపున ఇంకొక పొర ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని కవచం అని అంటారు. జంతువుల్లో కవచం అనేటువంటిది ఉండదు. జంతువులు చాలా వరకు చెలిస్తాయి. మొక్కలు ఎట్లుంటాయి, ఒకే ప్లేస్లో ఉంటాయి, కానీ జంతువులు ఏం చేస్తాయి, చెలిస్తాయి. చాలా జీవులలో చలనం కోసం ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. వీటిని చలనాంగాలు అని అంటారు. మనకు ఏ విధంగా కాలున్నట్టే జంతువులలో కూడా చలించడానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని చలనాంగాలు అని అంటారు. శరీర నిర్మాణంలో వ్యత్యాసం ఆధారంగా చేసుకొని వీటిని విభజించడం జరిగింది. వాటిలో ప్రధాన సమూహాలను చూద్దాం. వాటి శరీరంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని శరీర నిర్మాణంలో ఉన్న వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫోరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. ఫోరస్ అంటే రంధ్రాలండి. ఫోరిఫెరా అంటే రంధ్రాలు కలిగినటువంటి జీవులు. వీటిని ప్రత్యేక చలనాంగాలు అనేటువంటివి ఉండవు. వీటిలో ఫోరిఫెరాలో చలనాంగాలు అనేటువంటివి ఉండవు. ఇవి ఒక చోట నుండి వేరొక చోటికి చలించలేవు. చలనాంగాలు లేవు కాబట్టి చలించలేవు. ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. ఏంటివి, ఫోరిఫెరాలు అంటిపెట్టుకొని ఉంటాయి. శరీరం మొత్తం ఎట్లుంటుంది, రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు కుల్యా వ్యవస్థకు కలపబడి ఉంటాయి. కుల్యా వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ విధంగా నీళ్ళు రావడానికి మరియు బయటికి వెళ్ళడానికి కావాల్సిన ఆహార పదార్థాలు, వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అన్నిటినీ కుల్యా వ్యవస్థ ద్వారా జరపబడతాయి. కుల్యా వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. వీటి గుండా ఈ కుల్యా వ్యవస్థ ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు రవాణా జరుగుతాయి. సాధారణంగా శరీరం అసౌష్ఠవంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. అసౌష్ఠవం అంటే ఏంటంటే, ఇది ఒక జీవి అనుకుంటే, ఈ జీవిని ఈ విధంగా నిలువుగా మనం ఒక గీత గీసినట్లయితే ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయో ఇటువైపు కూడా అన్ని భాగాలు ఉంటాయి. కుడి ఎడమ వైపు ఎన్ని భాగాలు ఉంటే అన్ని, అవతల వైపు ఎడమ భాగం వైపు కూడా అన్ని భాగాలు ఉంటాయి. అటువంటి వాటిని సౌష్ఠవం అంటారు. ఇట్లా గీస్తే 2 సమభాగాలు రానట్టయితే దాన్ని అసౌష్ఠవం అని అంటారు. ఓకే. సరళంగా ఉంటుంది అంటే సంక్లిష్టంగా ఉండదు. సరళం అంటే సాధారణ అవయవాలు ఉంటాయి, చిన్న సాధారణ అవయవాలు, అంతగా అభివృద్ధి చెందిన అవయవాలు ఉంటాయి. దాన్ని సరళమని అంటారు. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి, కొంచెం విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు అని అంటారు. స్పాంజ్ అని కూడా. ఇవి ప్రధానంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఈ ఫోరిఫెరా జీవులన్నీ కూడా సముద్రంలో నివసిస్తాయి. ఎగ్జాంపుల్ యుప్లాక్టెల్లా, సైకాన్, స్పాంజిల్ అనేటువంటి జీవులు. ఇవి ఫోరిఫెరాకు సంబంధించినటువంటి జీవులు. నెక్స్ట్ సీలెంటరేటా మరియు నిడేరియా వర్గం. సీలెంటరేటా, నిడేరియా అనేటువంటి వర్గం ఫోరిఫెరస్ల కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. ఫోరిఫెరస్ కన్నా వీటి స్థాయి, ఎందుకంటే ఇవి కొంచెం పరిణామం చెందినవి కాబట్టి వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. స్పంజికల వలె ఇవి కూడా నీటిలో నివసిస్తాయి.
శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం, అక్కడనేమో కుల్య వ్యవస్థ ఉంటుంది, సిలిండర్ ఏమో జఠర ప్రసరణ కుహరం, గ్యాస్ట్రోవస్కులర్ క్యావిటీ, కోలెంట్రాన్ అనేటువంటి జఠర ప్రసరణ కుహరం అనేటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది. వాటి శరీరం పిండ దశలో 2 త్వచాలతో తయారవుతుంది. ఇది పిండ దశల్లో 3 త్వచాలు ఉంటాయండి. ఇది ఏం చేస్తుంది? 2 త్వచాలతో. ఓకే, బయటి త్వచం, లోపలి త్వచం, మధ్య త్వచం అనేటువంటిది ఉండదు. 2 త్వచాలతో నిర్మితమై ఉంటుంది. అందువలనే వీటిని ఏమంటారు? ద్విస్తరిత జీవులు. 2 త్వచాలతో నిర్మితమై కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు లేదా డిప్లోబ్లాస్టిక్ అని అంటారు. ప్రౌఢజీవిలో కూడా 2 పొరలే ఉంటాయి. వెలుపలి త్వచాన్ని బాహ్యత్వచం అని, లోపలి త్వచాన్ని అంతరత్వచం అని అంటారు. కొన్ని జీవులు ఒంటరిగాను, మరికొన్ని జీవులు సమూహాలుగాను, ఒంటరిగా లేదా సమూహాలుగా కూడా నివసిస్తాయి. ఉదాహరణకి హైడ్రా, జెల్లీ ఫిష్ వంటివి ఏం చేస్తాయి? ఒంటరిగా నివసిస్తాయి. హైడ్రా కానీ జెల్లీ ఫిష్ కానీ ఒంటరిగా నివసిస్తాయి. కొన్ని పగడాలు కాలనీగా అంటే సమూహాలుగా నివసిస్తాయి. పగడాలు ఏంటివి? కోరల్ రీఫ్ ఉంటాయి కదా, కాలనీలుగా సమూహాలుగా నివసిస్తాయి. ఒక్కొక్క పగడం 3 నుంచి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఒక్కొక్క పగడం 3 to 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్లు మేర పగడాల దీవిని నిర్మించుకుంటాయి. వీటిని ఏమంటారు? కోరల్ రీఫ్ అని అంటారు. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల పగడపు దీవిని నిర్మించుకుంటాయి. వీటిని ఏమంటాం మనం అంటే కోరల్ రీఫ్ అని అంటాం. కోరల్ రీఫ్ మొత్తం ఈ విధంగా ఆవరించి ఉంటుంది సముద్రం లోపల. కోరల్ రీఫ్ అని అంటారు. ఇది సిలెంటారేటాకు సంబంధించినటువంటి జీవులు. ఓకే, నెక్స్ట్ ప్లాంటీ హెల్మెంతిస్. ప్లాంటీ అంటేనే బల్లపరుపు. ప్లాంటీ హెల్మెంతిస్. పై 2 వర్గాల కన్నా ఈ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది, కొంత మెరుగైన లక్షణాలు ఉంటాయి, కొంత అభివృద్ధి చెందినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని సంక్లిష్టంగా ఉంటాయి. శరీరం ఎట్లుంటుంది? ద్విపార్శ్వ సౌష్ఠవము కలిగి ఉంటుంది. బైలాటరల్ సిమెట్రీని కలిగి ఉంటుంది. శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. కుడి ఎడమ భాగాలు కాబట్టి సౌష్ఠవం అంటారు, ద్విపార్శ్వ సౌష్ఠవం. శరీరం పిండ దశలో 3 స్వరాలను బాహ్యత్వచం, మధ్యత్వచం, అంతరత్వచం అనేటువంటి 3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది. కనుక వీటిని ఏమంటారు? త్రిస్తరిత జీవులు లేదా ట్రిప్లోబ్లాస్టిక్ అని అంటారు. ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి. ఈ స్తరాల నుంచి ఏమవుతాయి? అవయవాలు అనేటువంటివి ఏర్పడతాయి. త్రిస్తరిత జీవులు అని అంటారు. ఈ స్తరాల నుంచి ఏమవుతాయి? అవయవాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి. కొన్ని ప్రాథమిక కణజాలాలను కూడా ఈ దశలో గమనించవచ్చు. మనం గమనించవచ్చు. అయినప్పటికీ అవయవాల అమరిక కోసం నిజ శరీర కుహరం ఏర్పడి ఉండదు. వీటిలో నిజ శరీరం మధ్యలో జీవి మధ్యలో శరీర కుహరం అనేటువంటిది ఏర్పడి ఉండదు. ఈ విధమైనటువంటి నిర్మాణం శరీర కుహరం అని అంటాం. ఇది ఏర్పడి ఉండదు. శరీర కుహరం అనేటువంటిది ఏర్పడి ఉండదు. శరీరం మొత్తం పూర్వాంతం నుంచి, అంటే ఇది పూర్వాంతం, ఈ భాగాన్ని పరాంతం అని అంటారు, ముందు భాగం వెనుక భాగం. పూర్వాంతం నుంచి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటాయి కాబట్టి వీటిని బద్దె పురుగులు లేదా టేప్ వార్మ్స్ అని అంటారు. ఇందులో కొన్ని స్వతంత్రంగాను, ప్లనేరియా అనేటువంటి స్వతంత్రంగాను, పరాణజీవిగా ఉన్నటువంటిది టీనియా సోలియం అనేటువంటిది పరాణజీవిగా ఉంటుంది. ఓకే, స్వతంత్రంగా ఉండేటివి ప్లనేరియా, స్వతంత్రంగా ఉన్న జీవులు ప్లనేరియా, పరాణజీవిగా ఉన్నటువంటి టీనియా సోలియం. మనం ఇంటర్మీడియట్లో టీనియా సోలియం గురించి పూర్తిగా చదువుకుంటాం పరాణజీవుల్లో. నెక్స్ట్ నిమటోడా వర్గానికి సంబంధించినటువంటి జీవుల గురించి. వీటి శరీరాలు కూడా బద్దె పురుగు మాదిరిగానే త్రిస్తరిత లేదా ద్విపార్శ్వ సౌష్ఠవం. త్రిస్తరిత అంటే 3 స్తరాలు ఉంటాయండి పిండ దశలో. బయటి త్వచం, మధ్య త్వచం, అంతర్త్వచం అనేటువంటి 3 స్తరాలు ఉంటాయి. ఇట్లా బయటిది, మధ్య, అంతరం. ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి. అంటే ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే తెలుసు కదా, ఇది కుడి ఎడమ భాగాలు సమానంగా. కానీ శరీర ఆకృతి బల్లపరుగా కాకుండా స్తూపాకారంగా ఉంటుంది. నిమటోడల్లో ఎట్లుంటుంది? అందులో ప్లాంటీ హెల్మెంతిస్లో బల్లపరుపుగా ఉంటాయి, కానీ వీటిలో జీవులు ఎట్లుంటాయి? స్తూపాకారంగా ఉంటాయి. ఒక స్తూపంలాగా ఉంటాయి. కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి. కణజాలాలు ఏం చేస్తాయి? విభేదనం చెంది కనిపిస్తాయి, కానీ నిజమైన అవయవాలు అనేటువంటివి ఉండవు. కణజాలాలు విభేదనం చెంది ఉంటాయి, అవయవాలు అనేటువంటివి ఉండవు. విభేదనం చెందుతాయి కణజాలాలు, కానీ అవయవాలుగా రూపాంతరం చెందవు.
మిథ్యా శరీర కుహరం ఉంటుంది. శరీరం మధ్య భాగంలో కుహరం లాంటి నిర్మాణం ఉంటుంది, కానీ అది పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి దీన్ని ఏమంటారు? మిథ్యా శరీర కుహరం లేదా సుడోసీలోమ్ అని కూడా అంటారు. ఇవి పరాన్నజీవులుగా జీవిస్తాయి, అంటే ఇతర జీవులపైన ఆధారపడి జీవిస్తాయి. వీటిని యుకరేరియా బ్రాంకాఫ్టి బోధపురుగు, ప్రేగుల్లో నివసించే నూలి పురుగులు ఆస్కారియస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి ఎగ్జాంపుల్. యుకరేరియా బ్రాంకాఫ్టి, ఆస్కారియస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటివి నిమటోడాకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అనెలిడా. వానపాము తెలుసు కదా మనందరికీ. అనెలిడా జంతువులు కూడా ద్విపార్శ్వ సౌష్టం త్రిస్తరిత జీవులే. ఇవి కూడా 3 స్తరాలను కలిగి ఉంటాయి పిండ దశలో. తర్వాత ద్విపార్శ్వ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. ఇవి నిజ శరీర కుహరం. ఇది జీవి అనుకుంటే జీవి మధ్యలో కుహరం లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది నిజ శరీర కుహర జీవులు. శరీర నిర్మాణం అవయవాలుగా అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది. వీటిలో అవయవాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇంతవరకు అవయవాలైనటువంటివి ఏర్పడవు. నిమటోడా వర్గం వరకు ఎలాంటి అవయవాలైనటువంటివి ఏర్పడవు. అనెలిడా నుంచి అవయవాలైనటువంటివి ఏర్పడతాయి. వీటి శరీర నిర్మాణం ఎట్లుంటుంది? ఖండితాలు. ఇట్లా మనం వానపామును పట్టుకున్నట్లయితే వాటి శరీరం ఇట్లా ఖండితాల నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఖండితాలు ఉంటాయి. పూర్వాంతం నుంచి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. ఈ జంతువులు మంచి నీటి ఆవాసం, సముద్రపు ఆవాసం, భౌమ ఆవాసం. మంచి నీటిలో ఉంటాయి, ఉప్పు నీటిలో సముద్రాల్లో ఉంటాయి, భూమిపైన కూడా నివసిస్తాయి. వానపాములు భూమి మీద కూడా మనం చూడవచ్చు కదా. ఉదాహరణకు వానపాము జిలగ వానపాము అనేటువంటివి అనెలిడా వర్గానికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ ఆర్థోపోడాకు సంబంధించినటువంటి జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అధికంగా ఉంటాయి. అన్ని వర్గాల్లోకి ఎలా అత్యధికంగా ఉన్న జీవులు ఏంటివంటే, అధికంగా ఉన్నటువంటి జీవులు ఆర్థోపోడా జీవులు. వీటి కీటకాల వర్గం అని కూడా అంటారు. వీటి శరీరం ఎట్లుంటుంది? ద్విపార్శ్వ సౌష్టమం కలిగి ఖండితాలుగా ఉంటుంది. వీటి శరీరం ఇట్లా మనం చూసినట్లయితే ఇట్లా ఖండితాలుగా ఉంటుంది. ఇట్లా ఇది వివృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వర్గ జీవులలో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు. వీటి శరీరంలో ఇట్లా కోటరాలు లాంటి నిర్మాణాలు ఉంటాయండి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. బాగా అభివృద్ధి రక్తనాళాలు అనేటువంటివి ఉండవు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది. ఈ కుహరం మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. కుహరం నుంచి రక్తం ఇతర భాగాలకు ప్రసరణ చెందుతుంది, మళ్ళీ కుహరంలోనికి వస్తుంది. ఇవి కాళ్ళు అనుకోండి, ఈ శరీరం ఇది బొద్దింక, ఇది మధ్యలో శరీర కుహరం ఉంటుంది. ఈ శరీర కుహరంలో రక్తం ఉంటుంది. ఇక్కడ కావాల్సిన భాగాలకు ఇక్కడ కావాల్సిన భాగాలకు మొత్తం సరఫరా అవుతుంది. ఆ రక్తం నుంచి ఓటు వెళ్ళి మళ్ళీ ఈ భాగాల నుంచి ఓటును తీసుకొని మళ్ళీ కుహరంలోనికి ఇది వదిలిపెడుతుంది. కాబట్టి ఇక్కడ మిశ్రమ రక్తము ఉంటుంది. ఇది వివృత రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే చెడు రక్తం మంచి రక్తం వెళ్ళడానికి సపరేట్ మార్గాలు ఉంటాయి. మనకు దమనులికలు సిరలు అనేటువంటి భాగాలు ఉంటాయి కదా, అలా కాకుండా వీటిలో అన్ని శరీర కుహరంలోనే ఉంటుంది. మొత్తం రక్తం అనేటువంటి మంచి రక్తం చెడు రక్తం అనేటువంటిది శరీర కుహరంలోనే ఉంటుంది. కాబట్టి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ రకానికి చెందినది. కీళ్ళు గల కాళ్ళు ఉండటం వల్ల ఈ వర్గపు జీవుల ముఖ్య లక్షణం. కీళ్ళు గల కాళ్ళు ఉండడం ఈ వర్గపు జీవుల యొక్క ముఖ్య లక్షణం. ఆర్ధోపొడ అంటే కీళ్ళు గల కాళ్ళు అని అర్థము. ఆర్ధోపొడ అంటే కీళ్ళు గల కాళ్ళు అని అర్థం. ఆర్ధోపొడ అంటే రొయ్యలు, సీతకొక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు మొదలైనటువంటివి ఆర్ధోపొడ వర్గానికి చెందినటువంటి జీవులు ఎగ్జాంపుల్. రొయ్యలు కానీ, సీతకొక చిలుకలు కానీ, బొద్దింకలు కానీ, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు. అన్ని కీటకాలు ఆర్ధోపొడ వర్గానికి చెందినవే. అన్ని కీటకాలు కూడా ఆర్ధోపొడ వర్గానికి చెందినవే. జీవులలో 80% ఆర్ధోపొడ వర్గానికి చెందినవే. 90,000 ప్రజాతి జీవులు కలిగిన అతిపెద్ద వర్గం ఆర్ధోపొడ. 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గము ఆర్ధోపొడ. ఆర్ధోపొడ వర్గపు జీవులు జీవ వైవిధ్యాన్ని చూపుతాయి. ఇవి హానికర మరియు ఉపయోగకర జీవులు. ఇవి పరాగ సంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీలో ఉపయోగపడతాయి మరియు మలేరియా, ఫైలేరియా మరియు అనేక రకాల వ్యాధులకు వాహక జీవులుగా కూడా పనిచేస్తాయి. కొన్ని ఆర్ధోపొడాలు కంటికి కనిపించినంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్ధోపొడాలు అని అంటారు. ఇవి సూక్ష్మ జీవుల
కావు. ఇవి సూక్ష్మజీవులు కాగానే సూక్ష్మ ఆర్ధోపోడాలు అని అంటారు. కంటికి కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి, కానీ సూక్ష్మజీవులు కావు. ఆర్ధోపోడాలే కానీ చిన్నవిగా ఉంటాయి. అత్యధిక కీటకాలు కలిగినటువంటి వర్గం ఇది ఆర్ధోపోడా వర్గం. 80% జీవులు ఆర్ధోపోడా వర్గానికే చెందినవి ఉంటాయి. ఇందులో 90,000కు సంబంధించినటువంటి ప్రజాతులు ఉన్నాయి. అత్యధిక అన్ని వర్గాల్లోకి వెళ్ళి అతిపెద్ద వర్గం అంటే అతిపెద్ద వర్గం అంటే అత్యధిక జీవులు కలిగినటువంటి వర్గం ఏది ఆర్ధోపోడా వర్గం. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మొలస్కా. ఈ క్రింది వాణిలో అతిపెద్ద వర్గము లేదా అత్యధిక జీవులు కలిగినటువంటి వర్గం అనెలిడా, నిమటోడా, పొరిఫెరా, ఆర్థోపోడా. ఇట్లా అడుగుతాం ఆప్షన్స్. ఈ జీవులు శరీరం ద్విపార్శ్వ సౌష్టం కలిగి ఉంటుంది. ఈ జీవుల శరీరం మొలస్కా వాటిలో ద్విపార్శ్వ సౌష్టం కలిగి ఉంటాయి. శరీర కుహరం జీవి ఉంటుంది, జీవి మధ్యలో ఉన్నటువంటి శరీర కుహరం ఉంటుంది కదా, ఇది కొంచెంచుకుపోయి ఉంటుంది. ఇట్లా కొంచెంచుకుపోయి ఉంటుంది. ఈ జీవులలో శరీర విభజన మొదలవుతుంది. ఈ జీవులలో శరీరం విభజనలు అనేటువంటివి ప్రారంభం అవుతాయి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది ఇది కూడా. విసర్జన రుక్కాలు వంటి నిర్మాణాలతో జరుగుతుంది. రుక్కాలు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు విసర్జనకు ఉపయోగపడతాయి. ఇందులో మొలస్కా జీవులలో పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా ఇవి చెలిస్తాయి. ఇక్కడ ఉంటుందిగా నత్త చూసినట్లయితే మన కింద పాదం వంటి నిర్మాణం ఉంటుంది. ఈ పాదం ద్వారా ఏం చేస్తుంది, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చెలిస్తాయి. నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు. నత్త, కోమటి సంచులు, ఆల్చిప్పలు అనేటువంటివి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు అనేటువంటివి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఇకైనోడెర్మేటా. ఇకైనస్ అంటే ముళ్ళు, డెర్మెటా అంటే చర్మం. గ్రీక్ భాషలో ఇకైనస్ అంటే ముళ్ళు, డెర్మా అంటే చర్మము. ముళ్ళ వంటి చర్మము కలిగిన జీవులను ఇకైనోడెర్మేటా అని అంటారు. ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఇవి త్రిస్తరిత వలయాకార లేదా కిరణ సౌష్ఠవం కలిగిన జీవులు. త్రిస్తరిత వలయ లేదా కిరణ సౌష్ఠవం కలిగినటువంటి జీవులు. శరీర కుహరం ఉంటుంది. వీటి జీవుల మధ్యలో శరీర కుహరం అనేటువంటిది ఉంటుంది. ఇవి శరీర కదలికల కోసం, చలనం కోసం జఠర ప్రసరణ వ్యవస్థను, వాటర్ వెస్క్యులార్ సిస్టమ్, జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. వాటర్ వెస్క్యులార్ సిస్టమ్ను ఉపయోగించుకుంటాయి. ఈ వ్యవస్థ నాలికా పాదాలు ట్యూబ్ ఫీడ్స్ను కలిగి ఉంటాయి. అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ అస్థిపంజరం అనేటువంటి ఉంటుంది కదా, ఈ అస్థిపంజరము కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇందులో ఇకైనోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవుల్లో సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్ మొదలైనటువంటి ఎగ్జాంపుల్. సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్. జలప్రసరణ వ్యవస్థను గురించి మనం పై తరగతిలో చూడవచ్చు. నెక్స్ట్ కార్డేటా. కొందరు శాస్త్రవేత్తలు కార్డేటా వర్గాన్ని 2 ఉపవర్గాలుగా విభజించారు. అవి ప్రోకార్డేటా మరియు వర్టిబ్రైటా. ప్రోటోకార్డేటా మరియు వర్టిబ్రైటా. ప్రోటోకార్డేటాను మళ్ళీ ఏం చేస్తారు, ప్రోటోకార్డేటాను యూరోకార్డేటా, సెఫలోకార్డేటాగా విభజిస్తారు. ప్రోటోకార్డేటాను 2 రకాలుగా, ఇది యూకార్డేటా మరియు సెఫలోకార్డేటా. యూకార్డేటా, సెఫలోకార్డేటాలుగా విభజిస్తారు. కెవాలియర్స్ మరియు స్మిత్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం IBS, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ బయాలజికల్ సొసైటీ వారు ఆమోదించి వీటిని గురించి తరగతిలో మనం నేర్చుకుందాం. వీటిని గురించి ఆమోదించారు. ఇది
ప్రోటోకార్డేటాను యూకార్డేటా, సెఫలోకార్డేటాగా వర్గీకరించారు. కెవాలియర్ స్మిత్ 1990లో ప్రతిపాదించిన ఈ నూతన వర్గీకరణ విధానాన్ని IBS వారు 2004లో ఆమోదించారు. తర్వాత ప్రోటోకార్డేటా చూద్దాం. ఇవి త్రిస్తరిత జీవులు. ప్రోటోకార్డేటా జీవులు త్రిస్తరిత జీవులు అంటే పిండ దశలో 3 త్వచాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. శరీర కుహరం ఉంటుంది. ఈ జీవులలో పృష్ఠవంశం అనే సరికొత్త నిర్మాణం కనిపిస్తుంది మనకు. జీవి విధంగా విధమైన జీవిని చూసినట్లయితే విధంగా పృష్ఠవంశం మనకు వెన్నుముక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ జీవులలో పృష్ఠవంశం అనేటువంటి నిర్మాణము ఉంటుంది. వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఈ పృష్ఠవంశం అనేటువంటిది ఉంటుంది. పృష్ఠవంశం ఒక కడ్డీ లాంటి నిర్మాణం, కార్డ్ స్ట్రింగ్. ఇది నాడీ కణజాలం నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. ఏం చేస్తుంది? ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. శరీరం వెనుక భాగంలో తల నుండి చివరి వరకు మన శరీరంలో ఏ విధంగా అయితే వెన్నుముక ఉండి ఆ వెన్నుముకలో ఏ విధంగా వెన్నుపాము ఉంటుందో ఈ ప్రోటోకార్డేటా జీవుల్లో పృష్ఠవంశం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇది తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంటుంది. కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది. ఇది కదలికకు ఏం చేస్తుంది? కండరాలతో జత కలిసి ఉంటుంది. అయితే అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని చెప్పలేము. అన్ని జీవులకు వాటి ఇప్పుడు కొన్ని దశలు ఉంటాయండి. ఆ దశల్లో మాత్రమే పృష్ఠవంశం కనిపిస్తుంది. కొన్ని దశలు దాటిన తర్వాత ఆ పృష్ఠవంశం అనేటువంటిది ఉండదు. కొన్ని జీవుల్లో, అన్ని జీవుల్లో కాదు. అయితే అన్ని జీవులకు జీవితాంతం, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం అనేటువంటిది ఉంటుందని చెప్పలేం. అంటే ఈ ప్రోటోకార్డేటా జీవులకు చెందినటువంటి అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని దశలు ఉంటాయి. ఆ దశలు దాటిన తర్వాత పృష్ఠవంశం ఉండకపోవచ్చు. ప్రోటోకార్డేటాలు సముద్రపు జీవులు. ఇవి సముద్రపు జీవులు. ఎగ్జాంపుల్ హెడ్మినియా మరియు యాంపియాక్సస్ అనేటువంటి జీవులు. నెక్స్ట్ సకశేరుకాలు, వర్టిబ్రేటా. సకశేరుకాలు అంటే వెన్నుముక కలిగినటువంటి జీవులను మనం సకశేరుకాలు. ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా మనం ప్రోటోజోవా, ఫోరిఫేరా, తర్వాత సీడెంటరేటా, ప్లాంటిహెల్మెంతిస్, నిమాంటిహెల్మెంతిస్, అనలిడా, ఆర్థోపోడా, ఇవన్నీ కూడా ఏంటివి? అకశేరుకాలు. అంటే వాటిలో వెన్నుముక లాంటి నిర్మాణం అటువంటిది ఉండదు. సకశేరుకాలలో ఏముంటుంది? వెన్నుముక అనేటువంటి నిర్మాణము ఉంటుంది. ఇది సకశేరుకాలు. నెక్స్ట్, ఈ జీవులకు నిజమైన శరీర కుహరం ఉంటుంది. వెన్నుముక, అంతరాస్థి పంజరం కలిగి ఉంటాయి. వెన్నుముక మరియు అంతర అస్థి పంజరం అనేటువంటిది ఉంటాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అతుక్కొని, ఇవి ఎముక అనుకుంటే ఎముకలకు ఏం చేస్తుంది? కండరాలు అతుక్కొని ప్రత్యేకంగా అమరిక శరీర కదలికలకు తోడ్పడుతుంది. ఇది ఏదికి తోడ్పడుతుంది? శరీర కదలికలకు తోడ్పడుతుంది. ఇది ద్విపార్శ్వ సౌష్ఠవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవము మరియు నిజ శరీరం కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా కణాలు ఏం చేస్తాయి? సంక్లిష్టంగా విభజన చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా మార్పు చెంది ఉంటాయి. ఆ కణజాలం ఏమైతే అవయవంగా మారుతాయి, అవయవం మొత్తం కలిసి ఒక అవయవ వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఈ విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఈ విధంగా అనేక అవయవ వ్యవస్థలుగా మార్పు చెంది ఉంటాయి. అన్ని కార్డేటా జీవులు వర్టిబ్రేటా ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని కార్డేటా కూడా అని అంటారు. నెక్స్ట్, పృష్ఠవంశం కలిగి ఉంటాయి. పృష్ఠ నాడిదండం కలిగి ఉంటాయి. కొన్నిటిలో మొప్ప చీలికలు, మొప్ప గదులు ఉంటాయి. మొప్ప గదులు కూడా ఉంటాయి. పాయు పరపుచ్చము అంటే తోక లాంటిది ఉంటుంది. పాయు పరపుచ్చం ఉంటుంది. త్రిస్తరిత జీవులు. శరీర కుహరం కూడా ఉంటుంది. ఈ జీవులను మనం 5 తరగతుల విభజించవచ్చు. చేపలు, ఉభయచరాలు, సర్వీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఏంటేంటివి? చేపలు, ఉభయచరాలు, సర్వీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేటువంటి 5 తరగతులుగా విభజించడం. పై తరగతుల్లో చేపలు, ఉభయచరాలు, సర్వీసృపాలు అనేటువంటి శీతల రక్త జీవులు. ఏంటివి? శీతల రక్త జీవులు. చేప, ఉభయచరాలు, సర్వీసృపాలు, ఈ 3 అనేటువంటివి శీతల రక్త జీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత పరిసర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది.
వీటి శరీర ఉష్ణోగ్రత పరిసర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. ఏంటివి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. శీతల రక్త జీవులు, పక్షులు, క్షీరదాలు అనేటువంటి ఉష్ణ రక్త జీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. వీటి శరీర ఉష్ణోగ్రత ఉంటుంది కదా, ఈ శరీర ఉష్ణోగ్రత ఏంటిది? స్థిరంగా ఉంటుంది, ఎప్పుడు మార్పు చెందదు, అంటే స్థిరంగా ఉంటుంది. కానీ చేప కానీ, ఉభయచరాలు కానీ, సరీసృపాలు కానీ వీటి శరీర ఉష్ణోగ్రత ఎట్లుంటుంది? మారుతూ ఉంటుంది. ఈ ప్రదేశంలో కోతే తక్కువ ఉంటుంది, ఈ ప్రదేశంలో కోతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చేప ఉంది, చేప నీటిలో కొంత ఎట్లుంటుంది? తక్కువ ఉష్ణోగ్రత అవసరం. బయటి భూమి మీదకి వస్తే ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఈ విధంగా వాటి శరీరం లోపల ఉష్ణోగ్రత అనేటువంటి మారుతుంటాయి కాబట్టి వాటిని శీతల రక్త జీవులని, ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నటువంటి వాటిని ఉష్ణ రక్త జీవులని అంటారు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శరీర ఉష్ణోగ్రత మారదు. తరగతుల వారీగా జీవుల యొక్క ప్రధాన లక్షణాలను ఇక్కడ చూద్దాం మనం. ఒక్కొక్క జీవి వాటి లక్షణాలు. ఫస్ట్, సకశేరుకాలంటే వెన్నెముక కలిగిన జీవులని మనం చెప్పుకున్నాం కదా. పృష్ఠవంశం కలిగిన జీవులు. ఉన్నత జీవులలో పృష్ఠవంశం వెన్నెముకగా ఏమవుతుంది? మారుతుంది. పృష్ఠవంశం ఏమవుతుంది? వెన్నెముకగా మారుతుంది, మార్పు చెందుతుంది. చేపలు వాజాలు, తోకలు కలిగి ఉంటాయి. ఇది మనం చూసినాం కదా, చేప ఇట్లా మనం చూసినట్లయితే ఈ పక్కన ఇట్లుంటాయి, పక్కన ఉంటాయి తోక. ఇవి వాజాలు అంటారు, ఇది తోక అంటారు. వాజాలు, తోకలు కలిగి ఉంటాయి. మొప్పల సహాయంతో జల శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఏం చేస్తాయి? మొప్పల సహాయంతో జల శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఇవేంటివి? శీతల రక్తజీవులు. అంటే వాటి శరీర ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేటువంటిది పరిసరాలకు అనుగుణంగా మారుతుంది. శీతల రక్తజీవులు. గుండెలు ఎన్ని ఉంటాయి? 2 గదులు మాత్రమే ఉంటాయి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చేప అనేది 2 అక్షరాలు కాబట్టి 2 గదులు. 2 గదులు మాత్రమే ఉంటాయి. ఇవి వెన్నెముకను కలిగిన మొట్టమొదటి జీవులు. వీటిలో మనం చేపను వస్తే మధ్యలో ఒక చిన్న ఇట్లా ముళ్ళు ఉంటుంది కదా, దాన్నే వెన్నెముక కలిగినటువంటి మొట్టమొదటి జీవులు చేపలు. నెక్స్ట్, ఉభయచరాలు. ఉభయ అనేటువంటి ఇట్లా 3 మన ఉభయచరాలు. లార్వాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది గుండె 3 గదులు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఉభయచరాలు. లార్వాలు పిల్ల దశల్లో నీటిలో నివసిస్తాయి. ఈ లార్వాలు ఉంటాయి కదా, ఉభయచరాలు అంటే కప్ప. లార్వాలు ఏం చేస్తాయి? నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవి ఎక్కడ నివసిస్తుంది? నేలపైన నివసిస్తుంది. చిన్న పిల్లలేమో, లార్వాలేమో నీటిలో నివసిస్తే, పెద్ద కప్పలు ప్రౌఢజీవులు అనేటువంటి నీళ్ళపైన నివసిస్తాయి. చర్మం ఇది మూడు అవయవాల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. చర్మం తేమంగా ఉంటుంది. చర్మం ఎప్పుడు తేమగా ఉంటుంది. గుడ్లు పెడతాయి. నీటిలో, నేలపై జీవించగలుగుతాయి. శీతల రక్త జీవులు. వీటి టెంపరేచర్, శరీర ఉష్ణోగ్రత కూడా మార్పు చెందుతుంది. గ్రీష్మకాల, శీతాకాల సుప్త వ్యవస్థలు చూపుతాయి. గుండెలో 3 గదులు ఉంటాయి. ఇవి 3 రకాల అవయవాలతో శ్వాసక్రియను జరుపుకుంటుంది. చర్మం ద్వారా, ఊపిరితిత్తులు మరియు మొప్పలు. 3 భాగాల ద్వారా కప్ప అనేటువంటి శ్వాసక్రియను జరుపుకుంటుంది. తర్వాత శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ. ఇది ఎప్పుడైతే ఎండాకాలం ఎక్కువ వేడి ఉన్నప్పుడు బొరియలోనికి వెళ్తుంది, అది శీతాకాల సుప్తావస్థ. గ్రీష్మకాల సుప్తావస్థ. చలి ఉన్నప్పుడు కూడా ఏదైనా చేస్తుంది, ఇది బొరియలోనికి వెళ్ళి శరీరాన్ని చలి నుంచి కాపాడుకుంటుంది, అది శీతాకాల సుప్తావస్థ. 2 రకాల సుప్తావస్థలను ప్రదర్శిస్తుంది. ఇది 3 గదుల గుండెను కలిగి ఉంటుంది. ఉభయ మరియు 3. నెక్స్ట్, సర్వీసృపాలు మనం తొండ కానీ, బల్లి కానీ ఇలాంటివి మనం చూసినట్లయితే వాటి చర్మం పొడిగా ఉంటుంది. చర్మం పొలుసులతో నిండి ఉంటుంది. గుడ్లు పెడతాయి. ఇవి శీతల రక్త జీవులు. ఇవి కూడా శీతల రక్త జీవులు. అంటే ఇంటి టెంపరేచర్ మారుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది. గుండెలో ఎన్ని ఉంటాయి? 3 గదులు ఉంటాయి. చేపలాగానే, ఈ కప్పలాగానే వీటిలో కూడా 3 గదుల గుండె ఉంటాయి. అసంపూర్ణంగా విభజన చెందిన 4 గదుల గుండె ఎందులో ఉంటుంది? మొసళ్ళలో ఉంటుంది. అంటే 3 గదుల కంటే కొంచెం ఎక్కువ, 4 గదుల కంటే కొంచెం తక్కువ. అంటే అసంపూర్ణంగా విభజన చెందిన 4 గదులు మొసలిలో మనకు చూడవచ్చు. మొసలిలో మాత్రమే ఉంటుంది. మొసలి పాము. నెక్స్ట్, పక్షులు. శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది. శరీరం మొత్తం ఎట్లుంటుంది? పక్షుల లోపల ఈకలతో నిండి ఉంటుంది. కాళ్ళకి గోళ్ళు ఉంటాయి, నకాలు అంటారు గోళ్ళను. రెక్కలు ఉంటాయి. ఇవి ఉష్ణ రక్త జీవులు. అంటే వీటి శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఎక్కడ పోయినా ఉడక పక్షులు, క్షీరదాల యొక్క శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. గుండెలు ఎన్ని ఉంటాయి? 4 గదులు ఉంటాయి. పక్షుల్లో 4 గదులు ఉంటాయి, క్షీరదాల్లో 4 గదులు ఉంటాయి. ఈ 2 కామన్. ఇది 3, ఇది 2. 2, 3, 4 ఇట్లా గుర్తు. 2, 3, 4. చేప, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇది కోడ్ 2, 3, 4. నెక్స్ట్,
క్షీరదాలు చూడండి, పిల్లల్ని కని పాలిస్తాయి, శరీరంపై రోమాలు ఉంటాయి, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి, ఇవి ఉష్ణ రక్త జీవులు. క్షీరదాల యొక్క లక్షణాలు ఏంటంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచి పోషించేటువంటి జీవులు అని ఏమంటారంటే క్షీరదాలు అని అంటారు. వీటి శరీరం పైన రోమాలు ఉంటాయి, మన శరీరం పైన కూడా పల్చగా వెంట్రుకలు ఉంటాయి, ఊపిరితిత్తుల ద్వారా ఇవి శ్వాసిస్తాయి, ఇవి ఉష్ణ రక్త జీవులు. అంటే ఉష్ణ రక్త జీవులు అంటే శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. నేలపై నివసించే క్షీరదాలు చూడండి, బాహ్య చెవులు, 4 చలనాంగాలు. బాహ్యంగా చెవులు ఉంటాయి నేలపైన జీవించే క్షీరదాలకు, 4 చలనాంగాలు ఉంటాయి. మనకు కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, అట్లా 4 చలనాంగాలు ఉంటాయి. వీటిని పూర్వాంగాలు చరమాంగాలు అంటారు. పూర్వాంగాలు 2, చరమాంగాలు 2 ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మార్సుఫియల్స్ పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది. మార్సుఫియల్స్ ఎగ్జాంపుల్ కంగారు అండి. వీటి పిల్లలను కాపాడుకోవడానికి సంరక్షించుకోవడానికి శరీరం దిగువ భాగంలో ఉదర భాగంలో ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఒక సంచి లాంటి నిర్మాణం అనేటువంటిది వీటిలో ఉంటుంది. ఇందులో కంగారులు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇట్లా ఇది కంగారు అనుకుంటే ఇట్లా సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. తర్వాత ప్రైమేట్స్ అభివృద్ధి చెందిన చరమాంగాలు కలిగి ఉంటాయి, వేళ్లకు గోర్లు ఉంటాయి. తెలివైన జీవులు ఇవి ప్రైమేట్స్ అనేటువంటివి. సంఘ జీవులు కూడా అంటే సమూహంగా నివసిస్తాయి, కుటుంబం లాగా జీవిస్తాయి, స్నేహితులతో బంధం ఏర్పరచుకుంటాయి. ఇవి ప్రైమేట్స్. మానవుడు కూడా ప్రైమేట్స్ కిందికి వస్తాడు, కోతి మానవుడు. రోడెంట్స్ దవడలు కలిగి ఉంటాయి. రోడెంట్స్ అంటే ఎలుక ఫర్ ఎగ్జాంపుల్. దవడలు కలిగి ఉంటాయి, ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలు ఉలిగా ఉపయోగించుకుంటాయి. మన శరీరంలో దంతాలలో కుంతకాలు అనేటువంటి రకాలు ఉంటాయి. ఈ కుంతకాలను ఏం చేస్తాయి, ఉలిగా ఉపయోగించుకుంటాయి రంధ్రాలు పెట్టడానికి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి. ఎగ్జాంపుల్ ఎలక, కుందేలు. ఇవి రోడెంట్స్ సంబంధించినటువంటివి. క్షీరదాల్లో ఇవన్నీ రకాలండి. మళ్ళీ సముద్ర క్షీరదాలు సముద్రపు నీటిలో పెరుగుతాయి. ఇవి సముద్ర నీటిలోనే పిల్లలను కంటాయి. కొన్నిట్లో మాత్రమే రోమాలు ఉంటాయి, అంటే వాటి శరీరం పైన వెంట్రుకలు ఉంటాయి. మిగతా వాటిలో చేప వలె చర్మాన్ని కలిగి ఉంటాయి. మిగతా వాటి ఏంటాయి, చేప పైన ఉన్నటువంటి చర్మం ఉండి పొలుసులు చూసినా ఆ విధంగా ఉంటుంది. డాల్ఫిన్ మరియు తిమింగలం అనేటువంటివి సముద్రపు డాల్ఫిన్ తిమింగలం అనేటువంటి సముద్రపు క్షీరదాలు. ఎగిరే క్షీరదాలు ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్దేశించుకుంటాయి. నిశాచరులు ఇవి రాత్రిపూటనే సంచరిస్తాయి. చెట్ల తొర్రలలో గుహలలో నివాసాలు ఉంటాయి, నివాసాలను ఏర్పరచుకుంటాయి. ఎగ్జాంపుల్ గబ్బిలం. ఎగిరే క్షీరదానికి ఎగ్జాంపుల్ గబ్బిలం. సముద్ర క్షీరదాలకు డాల్ఫిన్, తిమింగలం. రోడెంట్స్ ఏంటివి, ఎలుక, కుందేలు. ప్రైమేట్స్ అనేటువంటి కోతి మానవుడు. మార్సుఫియల్స్ కంగారు. ఇవన్నీ కూడా క్షీరదాలకు సంబంధించినటువంటి జీవులు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రయోగశాల కృత్యాలన్నీ ఒకేసారి చేయవలసిన అవసరం లేదు. పాఠం మొత్తం ప్రయోగశాల కృత్యంగానే భావిద్దాం. ఏదైనా అంశం గుర్తించి చర్చించేటప్పుడు ఆయా నమూనా చిత్రాలు, స్లైడ్లు, స్పెసిమెన్లను పరిశీలిద్దాం. పరిశీలించిన అంశాలను నోట్ పుస్తకంలో రాయడం, బొమ్మలు గీయడం మర్చిపోవద్దు. పరిశీలన కోసం మొక్కలను పీకడం, ఆకులను తుంచడం, జంతువులను పట్టుకురావడం చేయకుండా వాటి దగ్గరకు వెళ్ళి పరిశీలిద్దాం. ఒకవేళ తప్పనిసరిగా తీసుకురావాల్సి వస్తే అవి చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ వాటి స్థానాల్లో వాటిని విడిచిపెట్టాలి. నెక్స్ట్ హైడ్రాను పరిశీలించడం. మనం ఇప్పుడు ఒక్కొక్క వర్గాన్ని తెలుసుకున్నాం కదా, వాటిని జీవులను పరిశీలించుట. ఇది ప్రయోగశాల అనేటువంటి ఈ కృత్యమైనటువంటిది ఆ జీవులను పరిశీలించడం అండి. అన్నీ ఒకేలాగానే ఉంటాయి. చూద్దాం సింపుల్ ఇట్లా మామూలుగా 1-2 చదువుదాం. ఎట్టుంది, పాఠశాల ప్రయోగశాల నుండి హైడ్రాసైడ్ను సేకరించి దాన్ని మైక్రోస్కోప్లో పరిశీలించినటువంటి అంశాలు నోట్ పుస్తకంలో ఏం చేయాలి, నోట్ మేకింగ్ చేయాలి. హైడ్రా శరీరం ఏకకణ నిర్మితమా, బహుకణ నిర్మితమా? ఇది చూడడానికి ఒక ఈత చెట్టులాగా కనిపిస్తుందా? దానిలో ఇంకేమైనా లక్షణాలు గమనించారా? ఇవి ఇట్లా మనం ప్రయోగశాల కృత్యం చేసుకుంటూ పోవాలి. ఇది పిల్లలకు ఎక్స్పెరిమెంట్గా మనం కూడా ఇవ్వవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నామీకరణ విధానం, నామిక్లేచర్. జీవులు కూడా మనుషుల మాదిరిగా పేర్లు పెట్టడం అవసరమా? జీవులకు మనుషుల మాదిరిగా కూడా పేర్లు పెట్టడం అవసరం. దీనివల్ల లాభాలు ఏమిటి? పేర్లు ఎలా పెడతారో చర్చిద్దాం. మనం స్థానిక పేర్లతో పిలుస్తూ పోతే ఇతర భాషల్లో వారికి ఇబ్బందులు వస్తాయి. మనం మన ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు ఉందండి. ఈ వేప చెట్టు అనేటువంటిది మన ప్రాంతంలో వేప చెట్టు అని మనం పిలుస్తాం. కానీ అమెరికా, కెనడా, చైనా వాళ్ళ దేశాల లోపల దాన్ని వేప చెట్టు అని మనం పిలుస్తాం. వాళ్ళు కూడా వేప చెట్టు అని పిలుస్తారా? పిలవరు.
అక్కడ ఆ ప్రాంతానికి దగ్గర వేరే పేరు ఉంటుంది, కెనడాలో వేరే పేరు ఉంటుంది, చైనాలో వేరే ఉంటుంది. ఈ విధంగా అన్ని వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం IUCN ఇంటర్నేషనల్ నామిక్లేచర్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వారు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సైంటిఫిక్ నేమ్ను మొక్కలకు కానీ జంతువులకు కానీ నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రక్రియని మనం ఏమంటాం, నామిక్లేచర్ అని అంటాము. ఓకే, ఇతర భాషల వారికి ఇబ్బందులు వస్తాయి. చిక్కుడుకాయను మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలో గోకరికాయ అని పిలిస్తే, మరొక ప్రాంతంలో మొట్టికాయ అని, ఇంకొక ప్రాంతంలో గోరు చిక్కుడు అని పిలుస్తాం. ఈ విధంగా మనం ఒక్క చిక్కుడుకాయకే ఏం చేస్తాం, ప్రాంతీయంగా ఒక్కొక్క పేరుతో ఇట్లా 3 పేర్లతో మనం పిలుస్తాం. అదే మరి ప్రపంచవ్యాప్తంగా పోతే ఒక్కొక్క చోట ఇంకొక పేర్లతో పిలుస్తారు. ఇలా చూస్తే చిక్కుడుకాయను మన దేశంలో ఎన్నో పేర్లు ఉంటాయి కదా. ప్రపంచ భాషల్లో దీనికి ఇంకెన్నో పేర్లు ఉంటాయి. ఆలోచించాలి. ఇది శాస్త్రీయంగా పరిశీలించడానికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఒకే పేరుతో పిలవడం అవసరమని వర్గీకరణ శాస్త్రవేత్తలు భావించారు. ఈ విధంగా మనం చూసినట్లయితే సాధారణ నామం ఇది బంగాళదుంప. మనం ఏమంటాం, ఆలుగడ్డను బంగాళదుంప అంటాం. తెలుగులో ఏమంటాం, బంగాళదుంప అంటాం. హిందీలో ఏమంటాం, ఆలు అంటాం. తమిళంలో ఏమంటాం, ఉరుల్ కింజ్ హంగ్ అంటారు. ఉరిల్ కింజ్ హంగ్ అంటారు. మరాఠీలో ఏమంటారు, బటాటా అంటారు. ఒడియాలో ఏమంటారు, బిలాటి ఆలు అని అంటారు. ఇట్లా మన భారతదేశంలోనే వివిధ భాషల్లో వివిధ పేర్లు అనేటువంటివి ఒక్క ఆలుకు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఆలుకే కాదు, ఒక ఆలు కూరగాయకే ఇన్ని పేర్లు ఉన్నాయి. అట్లా ప్రతి కూరగాయకి ఏముంటాయి, చాలా పేర్లు ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయంగా వీటిని అధ్యయనం చేయడం, వీటిని గురించి తెలుసుకోవడం, వీటిని పిలవడం ఇవన్నీ కూడా ఇబ్బందితో కూడుకున్నాయి. కాబట్టి వాటికి ఏం చేస్తారు, సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక సైంటిఫిక్ నేమ్ను నిర్ధారిస్తారు. బటాటా అంటే ఏమిటో ఇంగ్లీష్ వారికి అర్థం కాకపోవచ్చు. ఇలా పలు భాషల్లో పిలవడం వలన ఒక జీవి గురించి పరిశోధించడం మరియు సందిగ్ధం చోటు చేసుకుంటుంది. అందువల్ల మన శాస్త్రవేత్తలు ఒక మూలకానికి లేదా పదార్థానికి ఎట్లా సంకేతాలు ఉంటాయో అలాగే ఒక జీవికి ఒక శాస్త్రీయ నామం ఉండాలని నిర్ణయించారు. ఇలా ఒక జీవికి ప్రత్యేకమైన ఒక శాస్త్రీయ నామంతో పిలవడాన్ని మనం నామీకరణ విధానం అని అంటాం. దాన్నే మనం ఏమంటాం, నామిక్లేచర్ లేదా నామీకరణ విధానం అని అంటాం. ఇది ప్రపంచమంతటా ఒకేలా ఉండి అందరి చేత ఆమోదించబడినది. ఒకసారి ఈ పాఠంలో ఇంతకు ముందు చదివిన వర్గీకరణ చరిత్రను గుర్తుకు చేసుకోండి. 18వ శతాబ్దంలో కరోలస్ వాన్ లినేయస్ ప్రతి జీవికి 2 పేర్లు ఉండాలని చెప్పాడు. మొదటిది పేరును ప్రజాతి అని, రెండో పేరును జాతి అని తెలియజేస్తాయని చెప్పాడు. దీనినే మనం ఏమంటాం, ద్వినామీకరణ విధానం, బైనామియల్ నామిక్లేచర్ అని అంటారు. బైనామియల్ నామిక్లేచర్ అంటారు. ద్వినామీకరణ విధానం బైనామియల్ నామిక్లేచర్ అని అంటాం. ఎవరు, కరోలస్ వాన్ లినేయస్ దీన్ని ప్రతి జీవికి ప్రజాతి మరియు జాతి అనేటువంటి 2 పదాలతో పేరు ఉంటుందని కరోలస్ వాన్ లినేయస్ పెట్టాడు. నెక్స్ట్, శాస్త్రీయ నామం ఆంగ్లంలో రాసినప్పుడు మనం శాస్త్రీయ నామాన్ని సైంటిఫిక్ నేమును ఆంగ్లంలో రాసినప్పుడు ఈ కింది సూచనలు మనం పాటించాలి. ఫస్ట్, ప్రజాతి పేరు ఏం చేయాలి, పెద్ద అక్షరాలతో రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్తో ప్రజాతి పేరును రాయాలి. జాతి పేరును చిన్న అక్షరాలతో స్మాల్ లెటర్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లెటర్లో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అని ఉంటాయి కదా, ప్రజాతి నేమ్ ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్స్తో, జాతి పేరును స్మాల్ లెటర్స్తో రాయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామం ఇటాలిక్స్లో ఉండాలి. అంటే ఇట్లా మనం ఇటాలిక్స్ స్టైల్ ఉంటుంది కదా, ఆ ఇటాలిక్స్ స్టైల్లో ముద్రణ చేసేటప్పుడు ఇటాలిక్స్ స్టైల్లో ఉపయోగించాలి. అదే చేతి రాతతో రాసినట్లయితే జాతి ప్రజాతి పేర్ల కింద గీత గీయాలి. ప్రజాతి, జాతి. ఇప్పుడు నాజా అని ఉంది, ఏం చేయాలి, ఇట్లా గీత గీయాలి. ప్రజాతి, జాతి కింద. ఉదాహరణకు మామిడి శాస్త్రీయ నామం మ్యాంగిఫేరా ఇండికా. ఇది ఇటాలిక్ స్టైల్. మనం చేతిరాతతో రాస్తే మ్యాంగిఫేరా ఇండికా, ఇట్లా గీత గీయాలి. మానవుని శాస్త్రీయ నామం హోమో సెఫియన్స్. ఓకే, హోమో సెఫియన్స్. ఈ విధంగా ఇదేమో ప్రజాతి, ఇదేమో జాతి. మ్యాంగిఫేరా అనేటువంటిది ఇది ఒక సమూహం, ఇండికా అనేటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి, మ్యాంగిఫేరా ఇండికా. ఓకే, నెక్స్ట్, ఏదైనా జీవి వర్గీకరించేటప్పుడు క్రింది అంశాలను ఏం చేయాలి, పరిగణలోనికి తీసుకోవాలి. ఈ పద్ధతిని పాటించి మీరు కూడా వర్గీకరణ చేయవచ్చు. ఏం చేయొచ్చు, ఈ నియమాలను పాటించి మనం కూడా వర్గీకరణ. ఒక జీవిని పరిశీలించి అవసరమైతే సూక్ష్మదర్శిని ఉపయోగించాలి, దానిని పటం గీయాలి. ఒక జీవిని పరిశీలించి ఏం చేయాలి, ఫస్ట్ పటం గీయాలి. జీవి లక్షణాలను వివరించండి. ఆ జీవి ఏ లక్షణాలను అనుసరించి ఆ సమూహంలో పెట్టి ఉండవచ్చో చర్చించాలి. మనం ఏ సమూహంలో పెట్టాలనుకుంటున్నామో ఆ సమూహానికి
మంచి లక్షణాలను అనుసరించి ఆ సమూహంలో పెట్టి ఉండవచ్చు. అంటే దానికి ఏ లక్షణాలు ఉన్నాయని దాని ఆధారంగా ఆ సమూహంలో పెట్టారనేటువంటి మనం చర్చించాలి. వర్గీకరించడానికి ఏదో ఒక మాధ్యమాన్ని క్రైటీరియాను ఎన్నుకోవాలి. శరీర ఆకృతిని కానీ, అంటే శరీరం బల్లపరుపుగా ఉందా, దీర్ఘచతురస్రాకారం ఉందా, ఇట్లా ఇది స్తూపాకారంగా ఉందా, అట్లా ఒక శరీర ఆకృతిని ఎన్నుకోవాలి. శరీర ఆకృతే కాదు, ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక క్రైటీరియాని మనం ఎన్నుకోవాలి. లేకపోతే జీవక్రియల ఆధారంగా, లేకపోతే వాటి యొక్క పోషణ ఎట్లా ఉంది, వాటి యొక్క చలనం ఎట్లా ఉంది, ఏదో ఒక క్రైటీరియాను ఎన్నుకోవాలి. ఒక శాస్త్రవేత్త ఆ జీవిని ఆ సమూహంలో ఎందుకు పెట్టాడో పరిశోధించండి. ఈ విధంగా పరిశోధించవచ్చు. వర్గీకరించేటప్పుడు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. జీవి నిజ కేంద్రకం కలిగి ఉందా లేక కేంద్రక పూర్వజీవి? ఆ జీవి అనేటువంటిది మనం కనుగొన్న జీవి నిజ కేంద్రకమా కేంద్రక పూర్వజీవి అని తెలుసుకోవాలి. బహుకణ కలిగి ఉందా ఏకకణం కలిగి ఉందా కూడా తెలుసుకోవాలి. ఏ పద్ధతిలో ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది అనే యొక్క అది ప్రత్యుత్పత్తి విధానం ఎట్లా ఉంది, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటిది తెలుసుకోవాలి. శక్తి కోసం ఆహారం ఎలా పొందుతుంది, ఇతర జీవులపైన ఆధారపడుతుందా, తనంతకు తాను ఆహారం తయారు చేసుకుంటుందా, లేకపోతే పరపోషణ జీవి, పుతికాహార జీవి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇలా ఒక క్రమమైన పద్ధతిని పాటించి జీవులను ఏం చేయాలి, వర్గీకరించవచ్చు. ఇలా క్రమమైన పద్ధతిని పాటించి జీవులను వర్గీకరించవచ్చు. నెక్స్ట్ ఈ పాఠంలో మనం నేర్చుకున్న అంశాలు చూద్దాం. వైవిధ్యం ప్రకృతి అందానికి సూచిక. వివిధ జీవుల మధ్య ఉండే తేడాయే పరిణామ క్రమ వైవిధ్యానికి కారణం. వివిధ జీవుల మధ్య ఉండే తేడాయే పరిణామ క్రమ వైవిధ్యానికి కారణం. జీవులలో ఉండే పోలికల భేదాల ఆధారంగా శాస్త్రవేత్తలు వర్గీకరణను ప్రారంభించారు. జీవులలో ఉండే పోలికలు మరియు భేదాలు, కొన్నిటిలో పోలికలు ఉంటాయి, కొన్నిటిలో ఇప్పుడు ఒక జీవికి సాధారణంగా ఉండే వెంట్రుకలు నలుపు ఉంటాయి. చెవులను చూసినట్లయితే కొందరు చెవులు పెద్దగా ఉంటాయి, కొందరు చెవులు చిన్నగా ఉంటాయి. ఈ విధంగా కొన్నిటిలో పోలికలు ఉంటాయి, కొన్నిటిలో భేదాలు ఉంటాయి. పోలికలు భేదాల ఆధారంగా శాస్త్రవేత్తలు వర్గీకరణను ప్రారంభిస్తారు. ఒకే జనాభాలో ఉండే తేడాలను పరిశీలించడమే వైవిధ్యం. ఒక జనాభాలో ఉండే తేడాలను పరిశీలించడమే వైవిధ్యం. ఈ ప్రకృతిలో ఏ రెండు జీవులు ఒకే విధంగా ఉండవు. ప్రకృతిలో ఏ రెండు జీవులు కూడా ఒకే విధంగా ఉండవు. కవల పిల్లలు కూడా 99% ఒకేలాగా ఉంటే 1% విభిన్నత, డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. జీవులలో ఉండే వైవిధ్యాన్ని వర్గీకరణ ఆవిష్కరింపజేసింది. జీవులలో ఉండే వైవిధ్యాన్ని ఏం చేసింది, వర్గీకరణ ఆవిష్కరించింది. అంటే విధంగా వైవిధ్యం ఉండడం వల్ల ఏమైంది, మనం ఒక జీవులను ఒక గ్రూప్లో, ఇంకో జీవులను ఇంకో గ్రూప్లో, ఇంకో గ్రూప్లో, ఇట్లా విధంగా వర్గీకరించడం జరిగింది. ఈ వైవిధ్యమే వర్గీకరణకు దారితీస్తుంది అని చెప్తున్నారు. ప్రకృతిలో ఉండే జీవులను క్రమ పద్ధతిలో అమర్చడాన్ని, విభజించడాన్ని మనం ఏమంటాం, వర్గీకరణ అని అంటాం. ప్రకృతిలో ఉండే జీవులను క్రమ పద్ధతిలో అమర్చడాన్ని, విభజించడాన్ని వర్గీకరణ అని అంటాం. జీవజాతుల యొక్క వర్గీకరణ పరిణామ క్రమానికి దగ్గర సంబంధం ఉంది. జీవజాతుల యొక్క వర్గీకరణ మరియు పరిణామ క్రమానికి ఏమవుతుంది, పరిణామం చెందే కొద్దీ జీవుల వర్గీకరణ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పరిణామ క్రమానికి మరియు వర్గీకరణకు దగ్గర సంబంధం ఉంది. విటేకర్ అన్ని జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించారు. విటేకర్ అనేటువంటి శాస్త్రవేత్త జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించారు. 1 మొనిరా, ప్రొటిస్టా, ఫంగై లేదా ఫంజీ, ప్లాంట్, యానిమేలియా. ఇదేంది శిలీంధ్రాలండి. మొనిరా, ప్రొటిస్టా, ఫంగై లేదా శిలీంధ్రాలు, ప్లాంట్, యానిమేలియా అనే 5 రాజ్యాలుగా విభజించడంలో క్రింది లక్షణాలను పరిగణలోనికి తీసుకున్నారు. అవి నిజ కేంద్రక జీవుల, కేంద్రక పూర్వజీవుల, ఒంటరిగా నివసిస్తాయా, సమూహంగా నివసిస్తాయా, కనకవచం ఉందా, స్వయం పోషకాల లేదా పరపోషకాల అనేటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది. ప్లాంటే అంటే ప్లాంట్స్, మొక్కలు, యానిమేలియా అంటే జంతువు. ప్లాంటే, యానిమేలియా రాజ్యాలను వాటిలో ఉండే సంక్లిష్టత ఆధారంగా ఉప విభాగాలుగా కూడా విభజించారు. మనం చూసాం కదా, ప్లాంట్లో మనం మళ్ళా పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఇట్లా. తర్వాత జీవుల్లో పొరిఫేరా, నిడేరియా, సిలెండ్రెటా, అనిలిడా, ఆర్ధోపోడా ఇట్లా వర్గీకరించాం కదా, అవన్నీ ఏంటివి, ఉప విభాగాలు. కెవాలియర్ స్మిత్ జీవులను 6 జంతు రాజ్యాలుగా విభజించాడు. కెవాలియర్ స్మిత్ ఏం చేసిండు, జీవులను 6 జంతు రాజ్యాలుగా వర్గీకరించాడు. అటు బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్ట్రా, ప్లాంటే, శిలీంధ్రాలు, యానిమేలియా. ఆయన ఏర్పాటు చేసింది ఏంటి, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్ట్రా, ప్లాంటే, శిలీంధ్రాలు, యానిమేలియా అనేటువంటి వాటిని 6 జంతు రాజ్యాలుగా విభజించాడు. జీవులను వాటి ప్రత్యేకమైన శాస్త్రీయ నామాలతో పిలవడాన్ని మనం 6 రాజ్యాలుగా, జంతువుల దేశాలండి, 6 రాజ్యాలుగా వర్గీకరించాడు. జీవులను వాటి ప్రత్యేకమైన, ఎందుకంటే ఇందులో మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి జంతువు ఉండదు ఇలా.
జీవులను వాటికి ప్రత్యేకమైన శాస్త్రీయ నామాలతో పిలవడాన్ని మనం ఏమంటాం? నామీకరణ విధానం లేదా నామీక్లేచర్ అని అంటాం. నామీకరణ విధానం చుట్టూ ఉండే అన్ని జీవులను గుర్తించడానికి తోడ్పడే ఒక పద్ధతి. నామీకరణ విధానం చుట్టూ ఉన్న అన్ని జీవులను గుర్తించడానికి, అంటే ఈ నామీకరణ వల్ల ఏం చేయొచ్చు, మనం ప్రతి జీవిని ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాటిని గుర్తించవచ్చు. కరోలస్ వాన్ లినేయస్ ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం ప్రతి జీవికి 2 పేర్లు ఉంటాయి, ఒకటి ప్రజాతి, ఒకటి జాతి అనేటువంటి 2 పేర్లు ఉంటాయి. చెప్పుకున్నాం కదా, మ్యాంగిఫెరా ఇండికా. ఇందులో మ్యాంగిఫెరా అనేటువంటిది ప్రజాతి, ఇండికా అనేటువంటిది జాతి. ఇట్లా అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల మొక్కలను గుర్తించడానికి ఉపయోగించే పద్ధతిని మనం నామిక్లేచర్ అని అంటాం. దాన్ని ఫస్ట్ కనుగొన్నది ఎవరు? కరోలస్ వాన్ లినేయస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ.